నిన్న ఒక యూజర్ పెట్టినటువంటి కామెంట్ కొంచెం ఇబ్బంది కలిగించేలాగా అనిపించింది. ఆయన పేరు చందు. బట్ ఆయన నన్నెక్కడ ఇతరులు మాట్లాడినట్టు పరుష పదజాలంతో దూషించలేదు. లంభాష, కంభాష ఏం మాట్లాడలేదు. కాకపోతే ఆయన ఇచ్చిన కామెంట్ కూడా మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. సో ఆయన ఏమన్నారంటే, మీకు నిరాశావాదులు అంటే పెసిమిస్టులు, అదేవిధంగా అమరావతి మీద నీకు అపరిమితమైనటువంటి అక్కసు ఉంది, అదంతా కూడా నువ్వు అక్కసు వెళ్ళగక్కుతున్నావు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. నేను దాని మీద ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సార్, నేనైతే పెసిమిస్ట్నే. నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా పెసిమిస్ట్లే. అందుకే ఒక పార్టీకి, అంటే బుర్ర ఉంది అని చెప్తున్నటువంటి పార్టీకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు సార్. కాబట్టి మేమంతా ఆప్టిమిస్టులమే, పెసిమిస్టులు అయితే కాదు. ఇక రెండోది అక్కసు. మాకేముంటుందండి అక్కసు? అంటే మాకేమైనా అక్కడ ఆస్తులు ఉన్నాయా? మాకేమైనా పొలాలు ఉన్నాయా? మాకెందుకండి అక్కసు? మా బాధ అంతా ఓ 10 మంది కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాల యూత్కి ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయని, వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉంటాయని చేస్తున్న పోరాటం తప్ప మాకు వచ్చేది ఏం లేదండి ఇందులో. మాకు ఏ రకమైన కడుపు మంట లేదు, అక్కసు అంతకంటే లేదు. అంటే మీరు ఫేక్ అకౌంట్స్ కాకుండా డైరెక్ట్ అకౌంట్ అని నేను భావిస్తున్నాను. అందుకని మీకు నేను రెస్పాండ్ అవుతున్నాను. సో దాంతోపాటుగా మీరు ఇంకోటి ఏం మాట్లాడారంటే, నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా, హైదరాబాద్ ప్లస్ సిటీగా అమరావతి మారుస్తాను అని చంద్రబాబు నాయుడు యోగా డే సందర్భంగా మాట్లాడారు. అది ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా వచ్చింది. మీకు ఆర్టికల్ కూడా డిస్ప్లే చేస్తాను. విత్ ప్రూఫ్స్తో మాట్లాడదాం అనిపిస్తుంది ఈ వీడియోని. సో ఆయన ఏమన్నారంటే, హైదరాబాద్ ప్లస్ సిటీగా అమరావతిని నేను మారుస్తాను అన్నారు. దానికి నేను అడిగాను, సార్ అమరావతితో మీరు హైదరాబాద్ని పోలిక పెట్టొద్దు. 2014 నుంచి ఇదే రకమైన మాటలు మీరు మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాలు పుష్కరకాలం పూర్తయింది. అమరావతిని ఒక సపరేట్ ఎంటిటీగానే చూడండి. మీరు ఏ స్టేట్ క్యాపిటల్తోని దాన్ని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే దేని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ పట్టుకుంటాయి. కాబట్టి మీరు ఈ మాటలు మానేసి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి అని నేను మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఓఆర్ఆర్ స్టేటస్ గురించి కూడా నేను మాట్లాడాను. హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన టీం కానీ మాట్లాడేది 2 విషయాలు ముందుకు తీసుకొస్తాయి. మీరు ఏ వీడియో అన్నా చూడండి, ఆ 2 విషయాలే వాళ్ళు మాట్లాడతారు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్, 2 ఎయిర్పోర్ట్. సో అదే మోడల్ అమరావతిలో కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయాలని ఆయన మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే సాధ్యాసాధ్యాలు, అవకాశాలను బట్టి ఆయన ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. దాన్ని ఆయన పదే పదే రిపీటెడ్గా చెప్తున్నారు. నేను అదే అడిగాను. 2014 నుంచి మీరు ఓఆర్ఆర్ చెప్తున్నారు. 2014 నుంచి దాదాపు 2018 వరకు మీరు కేంద్ర ప్రభుత్వంలో కంటిన్యూ అయ్యారు. తర్వాత మళ్ళీ నవనిర్మాణ దీక్షలు అవి ఇవి అని చెప్పి బీజేపీ 4 తిట్టి బయటకు వచ్చి ఇక ఏదో మీ పొలిటికల్ మీరు ముందుకెళ్ళడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ 2024 నుంచి మీరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది. ఒక ఎంపీ గారు కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. ఇంకొక ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు అక్కడి నుంచి, ఆ ప్రాంతానికి సంబంధించి. సో అలాంటి వేళ మీరు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఎక్కడికి వచ్చింది సార్, దాని స్టేటస్ ఏంటో చెప్పండి సార్ అని నేను ప్రస్తావించడం జరిగింది. పుష్కరకాలం పూర్తయింది సార్, 2026లో ఉన్నాము. 2014 నుంచి చూస్తే సరే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలాన్ని తీసి పక్కన పెట్టవచ్చు. కాకపోతే 2024 నుంచి అయినా కూడా మీ ప్రభుత్వమే ఉంది కదా, దాని స్టేటస్ ఏంటి సార్? కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు శంకుస్థాపన అయినా చేయగలుగుతారా అనేది నేను ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన నాకు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకు పుష్కరాలు అక్కర్లేదు, భూసేకరణ మొదలైంది. మొదటి దశ శంకుస్థాపన దసరాకు జరుగుతుంది. సార్ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను సార్ చందు గారు. మొదటి దశ శంకుస్థాపన దసరా రోజు జరిగితే, ఇప్పుడు మనం జూన్ 25న ఉన్నాం. ఈ దసరాకి 2026 దసరాకి మొదటి దశ
శంకుస్థాపన జరిగితే నేను నా ఛానల్ మూసేసుకుంటాను. ఐ రిపీట్, మొదటి దశ శంకుస్థాపన దసరాకి జరిగితే ఔటర్ రింగ్ రోడ్, నేను నా ఛానల్ని మనస్ఫూర్తిగా మూసేసుకుంటాను. ఈ ఛానల్ని మీరు స్వీకరిస్తారా? ఆయనే కాదు, ఎవరైనా ఈ కామెంట్ చేసేవాళ్ళు, ఎవరైనా అసభ్యకరంగా కామెంట్ చేసేవాళ్ళు కానీ, పాయింట్ మాట్లాడకుండా కామెంట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ మన వ్యూవర్స్లో, అలా గనక జరిగితే నా ఛానల్ మూసేసుకుంటాను. అలా జరగకపోతే మీరు చెప్పండి ఏం చేయాలో. అంటే నేను హ్యాపీగానే మూసేసుకుంటాను నా ఛానల్ని, నాకు వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఒక మెయిన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరుగుతుంది అంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుండరు. కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది, రియల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి, నాలాంటి ఎంతోమంది నిరుద్యోగులు బాగుపడతారు. ఎందుకంటే మాలాంటి వ్యక్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు, విదేశాల నుంచి డబ్బులు వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి మాలాంటి వాళ్ళం మనస్ఫూర్తిగా తృప్తి పడతాం. శంకుస్థాపన అంటే ఏదో కడప స్టీల్ ప్లాంట్కి చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా 3 సార్లు శంకుస్థాపన కడప స్టీల్ ప్లాంట్కి అయింది. అలాంటి శంకుస్థాపన కాదు సార్. శంకుస్థాపన జరిగి పనులు మొదలు కావాలి. భోగాపురం చూసాం, 2 సార్లు శంకుస్థాపన. పోలవరం చూసాం, ఎన్నోసార్లు శంకుస్థాపన. అమరావతిని చూసాం, 2 సార్లు శంకుస్థాపన. సో ఇలాంటి శంకుస్థాపన కాదు సార్. నిజమైన శంకుస్థాపన జరిగి పనులు మొదలైతే నేను నా ఛానల్ మనస్ఫూర్తిగా మూసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల కోసం, యువకుల కోసం, కనీసం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో చదువుకునే పిల్లల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం నిజంగా భూసేకరణ మొదలై ఓఆర్ఆర్కి పూర్తయితే కనుక నా ఛానల్ని మనస్ఫూర్తిగా నేను మూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ కామెంట్ కూడా చేయండి సార్. అవసరమైతే నా క్రెడెన్షియల్స్ మీకే పంపిస్తాను, మీరే డిలీట్ చేయొచ్చు. ఏదో పని చేసుకొని బతుకుతాను. అంటే ఎందుకు నేను ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. కాకపోతే ఆయన పెట్టినటువంటి కామెంట్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచి భాష వాడారు, పెద్దవారే అయి ఉంటారు డెఫినెట్గా. ఆయనకి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను మీకు సార్. సో మీరు ఛాలెంజ్ స్వీకరించండి. సో ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి నేను ఛాలెంజ్ చేసే స్థాయిలో నేను లేను. ఆయనకున్నటువంటి కోట్ల ఆస్తి అంతమంది లేరు నాకు సబ్స్క్రైబర్స్, అందులో సగం కూడా లేరు. నేను ఎలా ఆయనకు ఛాలెంజ్ విసరగలుగుతాను? ఏదైతే గుంటూరుకు చెందినటువంటి మంత్రివర్యులు, రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు లోకేష్ గారికి కూడా ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితుల్లో నేను లేను. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళ స్థాయి, వాళ్ళ స్టేచర్, వాళ్ళ స్టేటస్ నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకి సవాల్ చేసేటువంటి స్థాయిలో నేను లేను. నేను సవాల్ చేసినా కనీసం పట్టించుకునేటువంటి స్థాయి వాళ్ళది కాదు, ఎందుకంటే వాళ్ళంత బిజీగా ఉంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే, నా సవాల్ని మీరు దయచేసి స్వీకరించండి. దయచేసి సవాల్ని స్వీకరించి ముందుకెళ్దాం, చూద్దాం. దసరా నాటికి గనక శంకుస్థాపన జరిగితే చాలు, నేను పూర్తి చేయమని చెప్పట్లేదు. శంకుస్థాపన జరిగి పనులు మొదలైతే నేను నా ఛానల్ని మనస్ఫూర్తిగా వదిలేసుకుంటాను. హ్యాపీగా అసలు షట్ డౌన్ చేసేస్తాను. మళ్ళీ అసలు అమరావతి మీద మాట్లాడను, అమరావతి మీద మాట్లాడను, రైతుల గురించి మాట్లాడను, ఎవరి గురించి మాట్లాడను. నేను దానికి సిద్ధం. ఇంకొకటి కూడా చెప్తాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛాలెంజ్లు నేను ఓడిపోవాలని. ఈ ఛాలెంజ్లు నేను ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమరావతి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి, కన్స్ట్రక్షన్ అంటే పరిపాలనా భవనాలు కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ పరిపాలనా భవనాలతో ఒరిగేదేమీ లేదు. ఏదైతే యాక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయ్యి 4 కంపెనీలు వచ్చి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికిన రోజు ఒక అమరావతిని సమర్థించేవాడిగా నేను గర్విస్తాను. అప్పటిదాకా నేను గర్వించలేను, నేను గర్వించను కూడా. రాజకీయ నాయకులు చెప్పే మాటల్ని నేను బ్లైండ్గా నమ్మలేను. ఎందుకంటే ఇదే రాజకీయాన్ని నేను దాదాపు ఒక పుష్కర కాలం నుంచి చూస్తున్నాను కాబట్టి నేను విశ్వసించలేను. కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోవాలని. నేను ఓడిపోతే నా ఒక్కడికే నష్టం, పర్వాలేదు, ఐ కెన్ టేక్ ఇట్.
కనీసం ఈ రాష్ట్ర యువత బాగుపడుతుంది కదా, ఆ 4 జిల్లాల యూత్ బాగుపడుతుంది కదా. ఉత్తరాంధ్రకి ఇబ్బంది ఏం లేదు. ఉత్తరాంధ్రకి విపరీతంగా కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళ ఫోకస్ అంతా అటే ఉంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. రాయలసీమకి వచ్చే నష్టమేం లేదు. రాయలసీమ కూడా విపరీతంగా కంపెనీస్ వస్తున్నాయి, డిఫెన్స్ ఇండస్ట్రీ వస్తుంది, సెమీ కండక్టర్స్ వస్తున్నాయి. సో డెవలప్మెంట్ బాగుంది, గ్రోత్ బాగుంది. బట్ అటు ఇటు కాకుండా అయిపోతుంది మధ్యాంధ్ర అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను మాట్లాడటం జరుగుతుంది. ఈ ఛాలెంజ్లో నేనే ఓడిపోవాలనుకుంటున్నారు, మీరు గెలవాలనుకుంటున్నాను. దయచేసి నా ఛాలెంజ్ని స్వీకరించండి. ఏదైతే దసరా నాటికి మొదటి దశ శంకుస్థాపన జరిపించండి, నా ఛానల్ని ఆ రోజే మూసేసుకుంటాను. ఆయన మాట్లాడింది భూసేకరణ మొదలైంది అని మాట్లాడారు. దీనికి విత్ ప్రూఫ్స్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒకసారి మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. భూసేకరణ మొదలైంది అని సార్ చెప్పారు. సో అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో అడ్డగోలు కోతలు. ఎప్పుడండి ఇది పబ్లిష్ అయింది? 17th June 2026, అంటే కరెక్ట్గా ఒక వారం ముందు. ఎంతో లోపలికి వెళ్ళొద్దు, జస్ట్ ఆ మ్యాటర్ చదవండి. అంటే ఇక్కడ కొద్దిగా లిమిటేషన్స్ ఉంటాయి నాకు, అందుకని మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపించలేకపోతున్నాను. యూట్యూబ్ స్ట్రింజెంట్ గైడ్లైన్స్ వల్ల నేను అదర్ పీపుల్ కంటెంట్ని మీకు డిస్ప్లే చేయకూడదు. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా కేవలం ఇమేజ్ ఫార్మేట్లోనే ఇవ్వగలను. మీకు ఆ ఇమేజ్ నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ మొదటి 2 లైన్లు చదవండి, నేను చదివి వినిపిస్తాను వీక్షకుల సౌకర్యార్థం. అమరావతి రాజధాని ప్రాంతానికి కీలకమైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ త్వరలో కేంద్రం ఆమోదం తెలిపి భూసేకరణ టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది అని ఎదురు చూస్తున్న తరుణంలో షాకింగ్ నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. ఓఆర్ఆర్లో తెనాలి నుంచి రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేసేలా కాజా వరకు నిర్మించ తలపెట్టిన స్పర్ ఆర్ లింక్ రోడ్ ప్రతిపాదన పక్కన పెట్టారు. సో మీరు ఆ మొదటి స్టేట్మెంట్లోనూ చూడండి, భూసేకరణ టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది అని ఎదురు చూస్తున్న తరుణంలో. ఇక ఈనాడు పత్రిక అంటే మనం చెప్పలేం కదండి, అదొక చంద్రబాబు నాయుడు గారికి గెజిట్ లాంటిది. అంటే గెజిట్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఏదైనా ఒక అభిప్రాయాన్ని ప్రజలకి ముందు పెట్టి వాళ్ళ అభిప్రాయం మీదుగా రాజకీయం నడిపించేటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు ముందుంటారు. అంటే ఆ తరహా రాజకీయాలను మొదలుపెట్టింది ఆయనే. అమరావతి 2వ దశ భూసేకరణ ఉంటుంది అని పత్రికలోనే వచ్చేశారు, పత్రికలో మొట్టమొదటిగా వచ్చేశారు. దాని తర్వాత రియాక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత గవర్నమెంట్ వచ్చి జనాలను మూడ్ను బట్టి నో 50 గ్రామాలు కాదు 7 గ్రామాలే అని సర్దుకొని ముందుకెళ్ళటం జరిగింది. మళ్ళీ మీకు గుర్తుందో లేదో, అమరావతిలో రావెల దగ్గర ఎయిర్పోర్ట్ ఉందని చెప్పింది ఈ పత్రికే, ఈ ఒక్క పత్రికే చెప్పింది, ఈ ఒక్క పత్రికే కన్ఫర్మ్ చేసింది. అంతకు మించి ఏ రకమైనటువంటి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరూ ఇవ్వలేదు. కేవలం ఈ పత్రిక, ఈ గెజెట్ ఇచ్చిన ద్వారానే మనకు అర్థమైంది ఏంటంటే అక్కడికి ఎయిర్పోర్ట్ వస్తుంది అని. సో అదే గెజెట్ రాసింది ఈరోజు, వారం క్రితం రాసింది, అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో అడ్డగోలు కోతలు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం భూసేకరణ టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఏదైతే సార్ చెప్పారో టెండర్ల ప్రక్రియ భూసేకరణ మొదలు కాలేదు. ఇక్కడ ఎవరు చెప్పేది నిజమండి? ఎవరిని నిందిస్తున్నారు మీరు? ఇది నేను రాసిన మాటలు కాదు, ఇది నేను చెప్తుంది కాదు, నేను ఉటంకిస్తుంది కాదు. ఏదైతే గెజెట్ అని చెప్పబడేటువంటి ఆ పత్రిక ఇచ్చినటువంటి డీటెయిల్సే అవి. నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దయచేసి మీరు ఆ లింక్కి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక దాని గురించి సమగ్రంగా రాసుకొచ్చింది. మీరు ఏదైతే ఆర్టికల్ చూస్తే అసలు ఎన్ని కోట్లతో ప్రతిపాదించారో, ఏ రోడ్లు వేస్తామన్నారో, అది ఏ విధంగా ముందుకెళ్తుంది, ఒక అడుగు ముందుకి, ఒక అడుగు 4 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి, ఏ విధంగా ఆ కోర్టుకు ఈ కోర్టుకు వెళ్తుందో మీరు ఆర్టికల్లో సవివరంగా తెలుసుకోవచ్చు. నేను ఆ ఆర్టికల్ జోలికి వెళ్ళట్లేదు. మళ్ళీ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇక లాస్ట్గా ముక్తాయింపు ఇచ్చింది ఇక్కడ. అమరావతికి ఓఆర్ఆర్
వెంటనే మేల్కొనకపోతే పూడ్చలేని నష్టం. ఇది అసలు పాయింట్. ఇది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఓఆర్ఆర్ డిపిఆర్ ఆమోదం తెలిపే ప్రతిపాదన కేంద్రంలోని ఎన్హెచ్ఏఐ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజల్ కమిటీ పీపీపీఏసీ ముందుకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం లభించాక కేంద్ర మంత్రిమండలి భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఏమర్థమవుతుందండి దీని గురించి? ఇంతవరకు ఏదైతే పీపీపీ మోడల్లో ముందుకెళ్తుందో దానికి ఇంకా అప్రూవల్ రాలేదు. అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత, కమిటీలో అప్రూవల్ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిమండలికి వెళ్తుంది, అంటే సెంట్రల్ క్యాబినెట్కి వెళ్తుంది. సెంట్రల్ క్యాబినెట్ ఫైనల్గా అప్రూవల్ చేయాల. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మేల్కొనకపోతే ఓఆర్ఆర్ ప్రాజెక్టు తీవ్ర నష్టం జరుగుతుంది. రాజధాని అమరావతి ఓఆర్ఆర్తో అనుసంధానం చేసే తెనాలి కాజా స్పర్ రోడ్డు ఉండాల్సిందే. ఓఆర్ఆర్ బయట వైపు కూడా సర్వీస్ రోడ్ ఎట్టి పరిస్థితులు నిర్మించాల్సిందే అని తీవ్ర స్థాయిలో ఒత్తిడికి తీసుకురావాలి. అంటే దీని ప్రకారం ఏంటి? సర్వీస్ రోడ్లు లేవనేగా చెప్తుంది, ఆ తెనాలి కాజా స్పర్ రోడ్ లేదనేగా చెప్తుంది. ఇంకొకటి అసలైన విషయం చూద్దాం. భూసేకరణలో కూడా 1000 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయినా సరే ఇప్పుడు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవటం ఏమిటి? కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన ఓఆర్ఆర్ పూర్తి స్థాయి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని, ఎటువంటి మార్పులు కోతలు ఉండకూడదని గట్టిగా పట్టుబట్టాలి. అంటే ఒక పత్రిక చెప్తే కానీ మేల్కోలేనటువంటి పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారా అండి? ఇది తీవ్రమైన వ్యాఖ్యే కదా. కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన ఓఆర్ఆర్ పూర్తి స్థాయి ప్రతిపాదనను ఆమోదం తెలపాలని, ఎటువంటి మార్పులు కోతలు ఉండకూడదని గట్టిగా పట్టుబట్టాలి. సో ఇది నేను చెప్పిన డైలాగ్ అయితే కాదండి, గెజెట్, చంద్రబాబు నాయుడు గారు గెజెట్ చెప్పినటువంటి వ్యాఖ్యలే. కేంద్రాన్ని ప్రశ్నించాలి అంటే ఇప్పటిదాకా కేంద్రాన్ని ప్రశ్నించినట్ట, పూర్తి స్థాయి ప్రతిపాదనకు ఆమోదం తెలపనట్ట, మార్పులు చేర్పులు ఉండకూడదు, మీరు గట్టిగా పట్టుబట్టాలి అంటే ఇప్పటిదాకా పట్టుపట్టనట్ట. నేను మీకు విత్ ప్రూఫ్స్ ఇస్తున్నాను. నేను ఆసువుగా చెప్పట్లేదు, వేగ్ కామెంట్స్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఏదైతే సార్ చేసిన కామెంట్స్ వ్యాలిడ్ కామెంట్సా, ఇన్వాలిడ్ కామెంట్సా? నేను ఆప్టిమిస్టిక్గానే మాట్లాడుతున్నాను సార్, నేను పెసిమిస్టిక్గా మాట్లాడట్లేదు, నేను నిరాశావాదంతో మాట్లాడట్లేదు, విత్ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. కేవలం 1 వీక్ బిఫోర్ ఏదైతే చెప్తున్నారో ఆ ప్రముఖ పత్రిక, దగ్గర పత్రిక, అనుకూల పత్రిక రాసినటువంటి సమగ్ర కథనం, ఆ కథనంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. దీనికి సమాధానం చెప్పండి సార్. సో నేను ఇంకొక విషయాన్ని కూడా మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసరికి రాజధాని రోడ్లు. నేను ఈ వీడియో అసలు చేసిందే రాజధాని ఎల్పిఎస్ లేఅవుట్ల గురించి, సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి. ఏదైతే ఈ పత్రికలో వేశారో ఎప్పుడు 13th June 2026 ఆ రోజు ఒక పెద్ద ఆర్టికల్ వేసి, సో ఏ రోడ్లు ఎక్కడెక్కడ స్ట్రక్ అయినాయో మొత్తం ఇమేజెస్తో సహా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళ పత్రికలో. వాళ్ళ పత్రికలో వేశారు కాబట్టి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కిందే ఈసారి కామెంట్ చేశారు. సో ఆ వీడియోలో ఏమి ఇచ్చారో నేను ఒకసారి మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ ఆగిపోయింది, తర్వాత E5 రోడ్ ఆగిపోయింది. సో ఎక్కడైతే ఈస్ట్ రోడ్స్, నార్త్ రోడ్స్ ఎఫెక్ట్ అయ్యేది, రైతులు పొలాలు ఇవ్వని చోట ఆగిపోయింది. కాబట్టి రైతులు పొలాలు ఇవ్వాలి, ఆ పొలాలు ఇస్తేనే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే వాటికి స్పీడ్ బ్రేకర్లు పడ్డట్టే అనేది ఆ పత్రిక కథనం. నేను దీన్ని ఉటంకిస్తూ ఒక వీడియో చేశాను. నేను మాట్లాడిన మాటలు ఏంటంటే, 2014 నుంచి 19 వరకు మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీ పాలనలోనే మాస్టర్ ప్లాన్ రెడీ అయింది, మీ పాలనలోనే భూసేకరణ స్టార్ట్ అయింది, మీ పాలనలోనే పనులు స్టార్ట్ చేశారు, 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఎంతో ఇంపార్టెంట్ కలిగినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ ఎందుకు మీరు కంప్లీట్గా భూసేకరణ చేయలేకపోయారు?
మీరు ఎందుకని దాన్ని కంక్లూజన్ చేయలేకపోయారు? ఒక సీడ్ యాక్సెస్ రోడ్ అయినా పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా! ఇప్పటికీ సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఉన్నటువంటి ఇబ్బందులేంటి? మీకు డిస్‌ప్లే చేస్తాను ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా ఉందో. వంకర టింకర్లుగా తిరగాల్సిన పరిస్థితి ఏంటి? మీరు ముందు చేయాల్సిన పని అది కదా! ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ కోర్ క్యాపిటల్‌కి ఒక హార్ట్ లాంటిది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఆనుకునే పెద్ద పెద్ద సంస్థలన్నీ రాబోతున్నాయి. మళ్ళా అలాంటి సీడ్ యాక్సెస్ రోడ్‌లోనే ఆ రైతుల్ని మీరు ఒప్పించడానికి 5 సంవత్సరాల కాలం సరిపోలేదు. ఐ అగ్రీ. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు 5 సంవత్సరాలు పాడుపెట్టాడు అమరావతిని. ఐ అగ్రీ. మళ్ళీ మీ ప్రభుత్వమే వచ్చింది కదా 2024 నుంచి. ఇప్పుడు మనం 2026 జూన్‌లో ఉన్నాం. అంటే 2 సంవత్సరాల కాలం. సరే 5 సంవత్సరాలు తీసేద్దామండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ రైతుల్ని మీరు కన్సల్ట్ అయ్యి, ఆ రైతుల్ని మీరు ఒప్పించి, మెప్పించి ఆ భూములు తీసుకోవడంలో గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏం కాదు కదా! ఇట్లా ప్యాచెస్ వేయాల్సిన పరిస్థితి కాదు కదా! మీరు ఈ పని అప్పుడే చేసినట్టయితే ఇంకొక 5, 6 నెలల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు ఫంక్షనింగ్‌లోకి వచ్చేసేదే కదా! యూజ్ అయ్యేదే కదా! దాదాపు 7 సంవత్సరాలు పట్టింది మీకు ఆ రైతులను ఒప్పించటానికి, ఆ రైతుల నుంచి భూములు తీసుకోవటానికి. ఇప్పటికి కూడా అంతా తీసుకోలేదు. సో నేను అడుగుతుంది అది. అందులో ఏదైనా తప్పుంటే మీరు కామెంట్ చేయండి. మీకు ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయడానికే 7 సంవత్సరాల కాలం పడితే, మీరు చెప్తున్నటువంటి ప్రపంచ స్థాయి రాజధాని అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? అంతర్జాతీయ స్థాయి రాజధాని అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? నేను అప్పుడు, ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను. ఒకే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను. నగరాన్ని నిర్మించడం ఒకరి చేతుల్లో ఉండదు. కేవలం పరిపాలనా రాజధాని నిర్మించమని మీకు చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీరు నిర్మిస్తానంటుంది నగరాన్ని. అది ఒక రోజులో, ఒక సంవత్సరంలో, ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చింది 5 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే. మీరు ఒక ఆప్షన్ వాడేసుకున్నారు. ఇప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ వచ్చింది. మీరు ఆ సెకండ్ ఆప్షన్ కూడా వదిలేసి మళ్ళీ థర్డ్ ఆప్షన్ కోసం మీరు పోటీ పడతామంటే అది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే పాలిటిక్స్ చాలా డైనమిక్గా ఉంటాయి. అది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీరు ఇప్పటికి కూడా ఏదైతే ఇండస్ట్రీస్ మీద, ఈ రకమైన ఇండస్ట్రీస్ మేము తీసుకొస్తామో, ఇండస్ట్రీస్ మీద అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము అనేటువంటి ఒక భావన కానీ, అది ప్రజల్లో కల్పించడంలో ఫెయిల్ అయింది గవర్నమెంట్. దాంట్లో శషబిషలు ఏం లేవు. అంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు ఏదైతే వీళ్ళు చెప్తున్న ట్రంక్ రోడ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకెన్ని మేలుకొలుపులు ఉంటాయో, మలుపులు ఉంటాయో మనం అందరం తెలుసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. దీంతోపాటు నేను ఇంకొక డీటెయిలింగ్ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఎంతో కాలం కాదు, ఇది జూన్ 22 పత్రిక. సో ఇక్కడ మీరు చూడండి, ఎల్పిఎస్ లేఅవుట్ నత్తనడకన లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో కాలయాపన, 2027 అక్టోబర్ లక్ష్యం 10% పనులే పూర్తి, రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీలో జాప్యం. ఇది నేను రాసింది కాదండి, ఇది నా పత్రిక కాదు, ఇది నా గెజెట్ కాదు, ఇది అనుకూల పత్రికే, ప్రభుత్వానికి అనుకూల పత్రిక. ఎవరైతే అధికారంలో ఉన్నవాళ్ళో వాళ్ళకి చాలా దగ్గరైనటువంటి పత్రిక. సో ఆ పత్రికే రాసిందండి. 10% పనులే పూర్తయ్యాయి. నేను మీకు క్లియర్గా ఇస్తున్నాను, డిస్ప్లే మీద చెక్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి చెక్ చేయండి. జూన్ 22 గుంటూరు ఎడిషన్లో ఇచ్చారు. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్లలో పంపిణీలో జాప్యం, 10% పనులే పూర్తి. అంటే అక్కడ వాళ్ళు క్లియర్గా ఏ జోన్లో ఎంత పని అయింది, ఎన్ని కోట్ల పనులు చేశారు అనేది వెరీ క్లియర్గా ఇచ్చారు. ఆ జోన్ బై జోన్ ఇచ్చారు, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇవి వాస్తవ పరిస్థితులు అని నేను చెప్పాను నా వీడియోలో. నా వీడియోలో తప్పేమైనా ఉంటే మీరు ప్రశ్నించండి. నేను చెప్పిన తప్పు అని మీరు వాదించండి, మంచి కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చర్చకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఎలా తయారైందంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం కొన్ని పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి గానా బజానా డప్పు కొట్టేవాళ్ళు, ఒకటి సమర్థించే వర్గం, 2 వ్యతిరేకించే వర్గం, 2గా విడిపోయాయి. అసలు మధ్యస్థంగా న్యూట్రాలిటీ అనేది లేకుండా పోయింది. ఎవరు చెప్పేది నిజమో అబద్ధమో అనేటువంటి సిచ్యువేషన్కి ఈరోజు మనుషులు నెట్టివేయబడుతున్నారు. అందులో నుంచి నా చిన్ని ప్రయత్నమే ఇది, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా.
కాకపోతే ఇక్కడ నేను చూస్తున్నటువంటి కామెంట్స్ నాకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అంత అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయనిపించింది. అదే కనిపిస్తుంది. కాకపోతే ఈ సమస్యలకు ఎవరు సమాధానం చెప్తారనేదే నా పాయింట్. నేను ఇంకొక సమస్య కూడా మీకు ముందు ప్రస్తావిస్తాను. ఇది ఎఫ్ఎస్ఐ పెంపండి, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ గురించి రైతులు ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నిసార్లు సిఆర్డీకి విజ్ఞప్తి చేశారు, ఎన్నిసార్లు పత్రికల్లో వచ్చేసారో మనకు తెలుసు కదా. ఆ ఎఫ్ఎస్ఐ సమస్య పరిష్కారం చేశారండి? పరిష్కారం అయిందా? ఒకవైపు రైతులేమో పెంచకపోతే మాకు నష్టం వస్తుంది, మేము కట్టుకోలేము, మా అపార్ట్మెంట్ కట్టుకోలేమని రైతులు భావిస్తారు. దాని మీద నిర్ణయం తీసుకోవడంలో ఎందుకండి ఇంత తీవ్రమైనటువంటి జాప్యం? ఇక్కడ ఇంకొక మీ ఈనాడులో ఇచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఉపాధి అవకాశాలతో జనం రాక, ఎఫ్ఎస్ఐ పెంపుతోనే అమరావతి లక్ష్యం సాకారం. ఇది నా మాటలు కాదు. ఉపాధి అవకాశాలతో జనం రాక. నేను అడుగుతుంది ఏంటండి? పరిశ్రమలు పెట్టండి, ఒక 2 పరిశ్రమలు పెట్టండి, 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. మీరు అమరావతితో సంబంధం పెట్టకండి, అమరావతిని డిపెండ్ చేయకండి. మీరు చెప్తున్నటువంటి మంగళగిరి కాజాలో ఎక్కడో ఒక చోట ఒక సెడ్జి ఏర్పాటు చేసి ఒక్క 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించండి. సరే, అమరావతి కాదు, గుంటూరులో ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించండి. విజయవాడలో పెట్టండి, కనెక్టివిటీ ఉన్న చోట. ఎక్కడొక చోట ఉపాధి కల్పించేటువంటి లక్ష్యాలను మీరు ఇమీడియట్గా పూర్తి చేయండి ఈ 3 సంవత్సరాల కాలంలో అని పదే నేను చెప్తున్నాను. అదే రాసింది కదా మీ పత్రిక. మీరు ఎవరినైతే సమర్థిస్తున్నారో ఆ పత్రిక అదే రాసింది కదా. ప్రభుత్వ పరంగా కల్పించే మౌలిక వసతులు, భవనాల నిర్మాణంతో లక్ష్యం పూర్తి కాదు. రైతులకు కేటాయించిన లేఅవుట్లలో నిర్మాణాలు వేగం పుంజుకోవాలి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కొంత పెంచితే వారికి ప్రోత్సాహకరం. ఇవి నా మాటలైతే కాదు. ఇక్కడ ఏం చెప్పింది ఈ పత్రిక? మీరు డీటెయిలింగ్గా ఉంది ఆర్టికల్లో, వెళ్ళి చదువుకోవచ్చు. ఉపాధి అవకాశాలతోనే జనం రాక, ఇండస్ట్రీస్ వస్తేనే, ప్రైవేట్ సెక్టార్లో ఇండస్ట్రీస్ వస్తేనే జనాలు వస్తారు, జనాలు వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కల్పించే మౌలిక వసతులు, భవనాలతో లక్ష్యం పూర్తి కాదు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి మీకు చెప్పండి? ఇంతకంటే మీకు ఏమి ఎవిడెన్స్ కావాలి? ఆ పత్రిక రాసుకొస్తుంది చాలా స్పష్టంగా. అంటే ఆ పత్రికలో చెప్పిందనే కదా మేము చెప్తుంది. అంటే మమ్మల్ని ఎట్లా మీరు ఈ రకమైన బూతు కామెంట్లతో విరుచుకుపడుతున్నారండి మా మీద? మమ్మల్ని ఎందుకు ఇట్లా నిందిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇట్లా కడుపు మంట అంటారు, కంఠశోష అంటారు? ఎందుకంటే నేను చాలా చిన్న యూట్యూబర్ని. తిప్పి కొడితే ఒక 100 మంది సబ్స్క్రైబర్లు లేరు, ఒక 10 గంటల వాచ్ టైం లేదు నాకు. నేను నిజంగా మాట్లాడాలంటే ఒక యూజర్ పెట్టిన కామెంట్ మీకు చూపిస్తాను. ఆ కామెంట్ కూడా పెడతాను చూడండి ఇక్కడ. ఇది నేను హైదరాబాద్ ప్లస్ సిటీగా అమరావతి ఎప్పటికవుతుంది అని చంద్రబాబు నాయుడు గారిని అడిగిన వీడియోకి సంబంధించిన కామెంటే. ఎవడరా నువ్వు? డైలీ 10 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అమరావతి మీద వీడియోస్ చేసేవి, నీకు కడుపు మంటతో చచ్చిపోయేలాగా ఉన్నావు. అది జెన్యూన్ అకౌంట్గా నాకు అనిపించలేదు. అదైతే ఫేక్ అకౌంట్ లాగా ఉంది. జెన్యూన్ అకౌంట్ ఉంటే ఆయన పేరుండేది. ఏదో ఒక చైనీస్ లాంగ్వేజ్లో ఉండే ఒక సింబల్ ఉంది. ఆయన ఎవరో నాకు తెలీదు. సార్, నాకైతే కడుపు మంట ఏం లేదండి, నేను చచ్చిపోయేలాగా ఏమీ లేను. బేసిక్గా నేను 3 ప్రశ్నలు నేను సంధించాను. ఆ 3 ప్రశ్నలకు సంబంధించినటువంటి గెజిట్లో వచ్చినటువంటి వ్యాఖ్యలనే మీ ముందు పెట్టాను. అవి వాస్తవ పరిస్థితులను నేను చూపిస్తున్నాను. ఇది నిజమా కాదా మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈయన చెప్పిన మాటల్లో ఒకటైతే నిజం ఉంది. అమరావతి మీద 10 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, విపరీతంగా పాజిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నాయి. నేను వాటిని తప్పు పట్టట్లేదు. దానివల్ల వారికి సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూయర్షిప్ వస్తుంది, లైక్స్ వస్తాయి, బాగుంటుంది, అంతా బాగుంటుంది. బట్ నేను నా ఛానల్ 30 రోజులు కూడా కావట్లేదు స్టార్ట్ చేసి. నిజాలు చెప్తామనుకుంటున్నాను సార్. ఏ పార్టీకి ఎడ్జి తీసుకుందాం అనుకోవట్లేదు. వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టు నిజం, ఏ పార్టీకి ఎడ్జి తీసుకోకుండా న్యూట్రల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. కేవలం మాకున్న సందేహాలు
వాస్తవాల్ని జనం ముందు పెట్టాలనుకుంటున్నాను సార్. అంతేగాని డబ్బా కొట్టాలనుకోవట్లేదు నేను. వద్దు. ఆ డబ్బాతో వచ్చే వ్యూవర్షిప్ వద్దు, సబ్స్క్రైబర్లు వద్దు. కనీసం 10 మందిలో ఒక్కరినన్నా రియలైజ్ చేయగలిగితే, ఒక్కరినన్నా కన్విన్స్ చేయగలిగితే, ఒక్కరికన్నా నిజం తెలిసేలా చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టే, నా ఛానల్ సక్సెస్ అయినట్టే. నేను ఎంతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ డీటెయిల్స్ ఇవ్వటానికి నాకు 2-3 గంటలు సమయం పడుతుంది. ఈ వీడియో చేయడానికి 2 గంటలు సమయం పడుతుంది. సో ఇంత టైం స్పెండ్ చేసి కూడా ఎందుకు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అనుకుంటున్నానంటే, నాకు ఎటువంటి కడుపు మంట లేదు. నాకంత ఆ కడుపు మంటతో చచ్చిపోయారు అంత ఉద్దేశం ఏమీ లేదు. నాకు అమరావతి మీద ద్వేషం లేదు. ఒకప్పుడు తెలంగాణ విషయంలో చెప్పేవాళ్ళు, తెలంగాణ అంటే నాకు ద్వేషం లేదు, తెలంగాణ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని ప్రతి ఒక్క పొలిటీషియన్ ముందు వాళ్ళు వాంగ్మూలం ఇచ్చుకునేవాళ్ళు. సో నేను కూడా ఇప్పుడు ఇస్తున్నాను, సార్ నాకు అమరావతి అంటే ద్వేషం లేదు. త్వరగా పరిశ్రమలు కల్పించేలాగా, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా 2-3 పరిశ్రమలు పెట్టండి, ఒక సెజ ఏర్పాటు చేయడానికి నేను కోరుకుంటున్నాను. ఐ మైట్ బి రాంగ్ అయి ఉండొచ్చు, అంటే నా ఉద్దేశం తప్పై ఉండొచ్చు. అంతకుమించి నా ఉద్దేశం తప్పై ఉండొచ్చు, నేను మాట్లాడేది తప్పై ఉండొచ్చు. సో నేనైతే కనుక అంత డబ్బా కొట్టే ఛానల్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు సార్. మీరు ఇచ్చినటువంటి సలహా నిజంగా బాగుంది, నచ్చింది. కాకపోతే నిజం వైపు మాట్లాడదాం ఉన్నాను, నిజంతోనే ఉందాం అనుకుంటున్నాను. అనవసర విమర్శలకు నేను వెళ్ళొద్దు అనుకుంటున్నాను. బూత్ కామెంట్ల జోలికి వెళ్ళొద్దు అనుకుంటున్నాను. ఎగ్జాగరేట్ చేసి చెప్పొద్దు అనుకుంటున్నాను. ఏదైతే రియాలిటీకి దగ్గరగా ఉందో ఆ రియాలిటీకి దగ్గరగా ఉన్న విషయాల్ని నేను ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను. సో ఛానల్ సస్టైన్ అవుతుందా, ఛానల్ సస్టైన్ అవ్వదా అంటే అది నా చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే నేను ఒక ఐడియాలజీకి కట్టుబడి ఉన్నాను ఈరోజు. అదే ఐడియాలజీతో ముందుకెళ్తాను. అది 10 మంది, ఒక సంవత్సరంలో నాకు 10 మంది సబ్స్క్రైబర్లు వచ్చినా నేను సంతోషిస్తాను. సో మీరు ఏదైనా బూతులు మాట్లాడాలి, తిట్టాలి అనుకుంటే తిట్టండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ నిజాల్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దీనికి కొనసాగింపుగా నేను ఇంకొక వీడియో చేయడం జరిగింది. అది రాజనీతి సురేష్ గురించి. ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. హీజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్. ఆయనకి అరౌండ్ 30 years జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ సంస్థలు ఆయన పనిచేసి వచ్చారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను విన్నదాని ప్రకారం ఆయన ఈనాడులో కూడా ప్రజెంట్ చేశారు అని నాకు తెలుసు. సో నేను దాన్ని ప్రస్తావించాను. సో రాజనీతి సురేష్ గారు రీసెంట్గా ఒక వీడియో చేశారు. ఆ వీడియో మీద నేను కౌంటర్ ఇస్తూ ఒక వీడియో చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దాని మీద ఒక వ్యూవర్ ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా మీకు ఇస్తాను. సురేష్ గారు సరిగ్గానే చెప్పారు, మరి ఇంకా నీ బాధ ఏంటి తమ్ముడు, ఇంతవరకు బాగుంది, ఈ అన్నెవరో నిజంగానే పద్ధతిగానే కామెంట్ చేశారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టైం వేస్ట్ అన్న, మీరు టైం వేస్ట్ అన్నారు, నాకేం బాధ లేదు. నా వీడియో చూసినందువరకు మీరు టైం వేస్ట్ చేసుకున్నందుకు అంటే మీకు 2 విధాలుగా టైం వేస్ట్ అవుతుందన్న. ఒకటి, వీడియో చూడటం ద్వారా టైం వేస్ట్ అవుతుంది. 2, కామెంట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా కామెంట్స్ ఏవి కూడా హైట్లో పెట్టుకోలేదు, హెల్డ్ చేయలేదు, నా కామెంట్ని రిస్ట్రిక్ట్ చేయలేదు. నా కామెంట్స్ అన్నింటినీ కూడా నేను ఓపెన్లోనే పెట్టాను. అసలు పబ్లిక్ ఎలా మాట్లాడుతున్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, పబ్లిక్ లాంగ్వేజ్ ఏంటి, పబ్లిక్ స్థాయి ఏంటి, ఎవరెవరు ఎలా రెచ్చిపోతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అన్నది ఒక్క దానికోసమే నేను కామెంట్ ఎనేబుల్లోనే పెట్టాను. సో చాలామంది చాలా బీభత్సంగా మాట్లాడుతున్నారు, ఆస్కార్ ఇవ్వాల్సినటువంటి రేంజ్లో తిడుతున్నారు. అమ్మ, అక్క, అలి, తమ్ముడు, చెల్లి, ఇక ఇంట్లో ఎవరుంటే వాళ్ళని, ఇంక్లూడింగ్ మీ, ఇక నన్నంటే ఒక స్పెషల్ కేసులో తిడుతున్నారు. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ కింద చూస్తే తెలుస్తుంది. అంటే ఈ రేంజ్లో కూడా తిడతారా ఒక స్మాల్ యూట్యూబర్ని, ఒక 100 మంది సబ్స్క్రైబర్ని యూట్యూబ్ తిడతారంటే. పేటిఎం కుక్క అని కూడా అంటారు నన్ను. అంటే నేను ప్రమోట్ అయ్యాను. అంటే ఒక నాగేశ్వర్ లాంటి వారిని, అంటే మొన్న అన్నారు, నేను అనట్లేదు దయచేసి, ఆయన అంటే నాకు గౌరవం ఉంది. సో అలాంటి వాళ్ళ స్థాయికి నన్ను కూడా చేర్చారు. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ సో గ్లాడ్. నన్ను పేటిఎం కుక్క అని కూడా అంటారు, నాకేమీ ఫరక్ పడట్లేదు, దట్ ఈస్ ఫైన్. సో ఇక్కడ ఆయన సురేష్ గారి మీద నేను చేసినటువంటి వీడియోలో నేను ప్రస్తావించినటువంటి ప్రశ్న,
సో అంతకంటే ముందు ఇంకొకటి కూడా మీకు చెప్పాలి. అమరావతిలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఒక ఇష్యూ, ఏదైతే వీళ్ళు ప్లాట్స్ ఎలకేట్ చేశారో, ఆ ఎలకేట్ చేసినటువంటి ప్లాట్స్కి బ్యాంక్స్లో ఎవరు కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ఈరోజు బయటకు తెచ్చింది కాదు, మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్ చూడండి, మనీనాల్లో ఇచ్చింది 10th February 2025. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? 25th June 2026. ఎంతండి? అరౌండ్ 1.5 year అవుతుంది. 1.5 yearలో ఈ సమస్యను పరిష్కరించగలిగారండి? ఈ సమస్య మీ దృష్టికి రాలేదా అండి ఇంతవరకు? ఎన్నిసార్లు మీ పత్రికల్లోనే రాశారండి, మీ ఛానల్లోనే చూపించారండి? నెత్తినోరు బాదుకున్నారు కదండి రైతులు, బాదుకుంటూనే ఉన్నారు కదా. ఈ సమస్య పరిష్కారం మీరు చూపించగలిగారా? సంవత్సరంన్నర అయింది కాలం. సంవత్సరంన్నర కాలం సరిపోవట్లేదా? ముఖ్యమంత్రి గారు అక్కడే ఉంటారు, మంత్రివర్గం అంతా అక్కడే ఉంటుంది. మీరు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి దయచేసి. మీరు సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పాలి? మరి నిజాలు ఇవి. దీని మీద మీరు చర్చకు రండి, దీని మీద మీరు ప్రశ్నించండి నన్ను, నేను సమాధానం చెప్తాను. ఇక రాజనీతి సురేష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ వీడియోలో. రాజనీతి సురేష్ గారు బేసిక్గా అమరావతిని సపోర్ట్ చేశారు. అబ్వియస్లీ అమరావతిని అందరూ సపోర్ట్ చేయాల్సింది. ఆయన సపోర్ట్ చేస్తూ చేస్తూ జగన్ని సైకో, ఫ్యాక్షనిస్ట్ అన్నారు. అక్కడ నేను అభ్యంతరం పెట్టాను సురేష్ గారిని. సురేష్ గారు యాజ్ ఎ 25 years ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్ట్గా, న్యూట్రల్ జర్నలిజంగా చెప్పుకుంటున్నటువంటి మీరు దయచేసి ఈ ఫ్యాక్షనిస్ట్, అదేవిధంగా సైకో లాంటి పదాలు వాడకండి. అంటే ఏదో కామన్ యూట్యూబర్ లాగా, ఒక పార్టీ కండువా భుజానేసుకొని మైకుల ముందు మాట్లాడే ఒక పార్టీ ప్రతినిధుల్లాగా మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే హీజ్ అన్ ఎక్స్-సీఎం అండ్ ఎక్స్-అపోజిషన్ లీడర్. ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు. ఒక ఎమ్మెల్యే, ఒక రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు. మరి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక సాధారణ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలాగా మీరు దూషించడం అది మంచిది కాదు. అది సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తుందని నేను అడగడం జరిగింది ఆ వీడియోలో. మీరు చూడకపోతే చూడండి ఆ వీడియో. జగన్ సైకో అన్నారు, జగన్ ఫ్యాక్షనిస్ట్ అన్నారు. ఆ వీడియోని కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను, వినండి. విని మీ డెసిషన్ చెప్పండి. ఆ వీడియో నేను ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. సో అసలు సురేష్ గారు ఏం మాట్లాడారో అనేది మీకు కన్సైజ్ చేసి చెప్తాను. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడుకి ఆ నగర నిర్మాతగా పేరు వస్తుంది, అమరావతి నగర నిర్మాతగా పేరు వస్తుంది. భవిష్యత్ తరాలు చంద్రబాబు పేరును గుర్తుంచుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ఇది ఏమాత్రం నచ్చదు. ప్రత్యర్థికి పేరు రావటం, ప్రత్యర్థిని భవిష్యత్ తరాలు ఇక్కడ నేను ప్రశ్నించిందల్లా ఒకటేనండి. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నటువంటి వ్యక్తులు ఈ రకంగా ఎవరో సర్టిఫై చేసినట్టుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది సమాజానికి ఏ రకమైనటువంటి సంప్రదాయాన్ని క్రియేట్ చేస్తుంది? ఇప్పుడు మీకంటే ఒక 3 lakhs 4 lakhs సబ్స్క్రైబర్లు ఉంటారు. మీరు అంతో ఎంతో ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అలాంటి వ్యక్తులు మీరు అన్ని పార్టీలని ఒకే దృష్టితో చూడగలగండి. అందరినీ ఈక్వల్గా చూడటానికి ప్రయత్నించండి. అదే రకమైన భావాన్ని మీరు వేరే పద్ధతిలో కూడా తెలియజేయచ్చు ప్రజలకి. దయచేసి మీరు ఇలాంటి మాట్లాడటం ఆపండి అనే విధంగానే నేను మాట్లాడటం జరిగింది. ఒకవేళ నా వీడియో కనుక ఆయనకు రీచ్ అయితే ఆయన డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ 2 పదాలు ఉపసంహరించుకుంటాడు, ఆయన వీడియోలో పెట్టడు. ఎందుకంటే అవి ఏ రకమైన జర్నలిజం ఎథిక్స్ అండి? అంటే విలువలు ఉంటాయి కదా, జర్నలిజం అంటేనే విలువలు కదా. మనకు తెలియని మన తరపున మాట్లాడే వ్యక్తుల్ని జర్నలిస్ట్ అంటారు కదా. ఆ జర్నలిస్టు ఏదైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో ఒక ఇష్యూని, వాళ్ళ బౌండరీస్, వాళ్ళ లిమిట్స్ ఉంటాయి కదా. ఆ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడకూడదు కదా. నేను అదే రేస్ చేశాను. మరి అందులో ఏం తప్పు అనిపించిందో బ్రదర్కి నాకు తెలియదు. నా వీడియో టైం వేస్ట్ అన్నాడు, ఐ అగ్రీ. కాకపోతే ఏంటంటే మీరు సమర్థించే వ్యక్తులు మీరు సమర్థించండి, వాళ్ళ లోపాలను గుర్తించండి. మీరు ఒక మాట యూజ్ చేస్తున్నప్పుడు ఆ మాట యొక్క ప్రభావం, దాని తాలూకా, దాని డెప్త్ కూడా ఆలోచించాలి.
అది ఆలోచించి ముందుకెళ్ళండి. అంటే మీకు విలువలు చెప్పేంత స్థాయిలో నేను లేను. నాది చాలా చిన్న స్థాయి. కాకపోతే నిజాల్ని నిజాలుగా స్వీకరించగలిగే మనస్తత్వం మీకున్నప్పుడు ఇలాంటివి మీరు నిజమే అంటారు. అంటే ఆ తరహా కామెంట్స్ మీరు చేయడానికి కూడా మీకు చేతులు రావు. సో ఇంకా ఏం మాట్లాడారో వినండి. తన మీడియా ద్వారా తన నాయకులు, తన పార్టీ నాయకుల ద్వారా అదే దుష్ప్రచారం చేయిస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా నాలాంటి వాళ్ళు, రాష్ట్ర ప్రేమికులు అందరూ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మీకు బుర్ర లేకపోతే బుర్ర ఎక్కడైనా అరువు తెచ్చుకోండి, అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని పదే పదే చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళ విష ప్రచారం కొనసాగుతూనే ఉంది. అమరావతి నిర్మాణం పూర్తయితే తొలి దశ వరకు లెక్కేసినా కూడా, అంటే తొలి దశలో తీసుకున్న ల్యాండ్ పూలింగ్ వరకు లెక్కేసినా కూడా ప్రభుత్వం చేతిలో రైతుల నుంచి వచ్చిన వాటా భూమి కానీ, అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు కానీ కనీసం 15,000 ఎకరాలు ఉంటుంది. ఈ 15,000 ఎకరాలు అమ్మకానికి పెడితే హైదరాబాద్ లో పలికినట్టు ఎకరా 100 కోట్లు కాకపోయినా ఎకరా కనీసం 10 కోట్లు విలువ కట్టిన 1,50,000 కోట్లు వస్తుంది. అమరావతికి పెట్టిన ప్రతి రూపాయి కూడా. సో ఈయన ఏం చెప్పాలనుకున్నారంటే అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీ. సో అమరావతిలో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు అమ్మినా కానీ 10 కోట్ల చొప్పులు అమ్మినా కానీ 1,50,000 కోట్లు వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అది జరగాలని, ఆ విధంగానే ప్రభుత్వం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు రాజకీయం చేస్తారండి, ప్రశ్నిస్తారు, డెఫినెట్గా ప్రశ్నిస్తారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు అమరావతిని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకోలేదా? 2019 నుంచి 24 దగ్గర డెఫినెట్గా వాడుకుంటారు. ఏ పార్టీ అయినా తమకు వచ్చే పొలిటికల్ అడ్వాంటేజ్నే చూసుకుంటుంది ఎండ్ ఆఫ్ ద డే, పీపుల్ కన్సర్న్స్ కంటే కూడా ముఖ్యంగా. సో ఇప్పుడు నేనేం అడిగానంటే ఆ రోజు, సార్ బుర్రన్న వ్యక్తులమే కాబట్టి మేము 2 సార్లు ఎన్నుకున్నాం సార్ మీ ప్రభుత్వాన్ని, మీరు ఫలానా రోజుకి ఏదైతే చెప్తున్నారో ఆ రియల్ ఎస్టేట్ చేస్తాం, ఆ భూములు నమ్ముతాం, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు, నేను మొత్తం కూడా అమ్మమని చెప్పలేదు, ఒక లిట్మస్ టెస్ట్ లాగా తీసుకోండి సార్ మీరు, మేము ఫలానా నాటికి భూములను వేలం వేస్తాం, 2029 ఎలక్షన్స్ ముందు నాటికే మేము వేలం వేస్తాం, మేము చూపిస్తాం, మేము మాటలు చెప్పాం, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం, మేము చూపిస్తాం, అమ్మి చూపిస్తాం, ఇన్ని కోట్లు వస్తాయి అమరావతికని. అలా అమ్మి చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్లు వేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా జనాలకు క్లియర్గా మెసేజ్ వెళ్ళిపోతుంది, జనాలు చర్చించుకుంటారు, అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ని వాళ్ళే యాక్సెప్ట్ చేసుకుంటారు, కన్విన్స్ అవుతారు. అది ఎప్పటికి చేస్తారు చెప్పండి అని చెప్తున్నాను నేను అడుగుతున్న ప్రశ్న, 2029కి ముందే మీరు అమ్మి మీరు ప్రూవ్ చేసుకుంటారా? మీ శాంక్టిటీని మీరు ప్రూవ్ చేసుకుంటారా? ప్రూవ్ చేసుకోలేరా? అది ప్రూవ్ చేసుకునే బాధ్యత బంతి మీ కోర్టులో ఉంది, మీరు ప్రూవ్ చేసుకోవాలి. మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్పండి. ఈ అర్థం లేని విమర్శలు చేయటం కంటే మేము ప్రూవ్ చేసుకుంటాం దాన్ని అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, జనాలకి కన్విన్స్ అవుతారు. దాంతోపాటు ఆయన ఇంకొక రకంగా కూడా మాట్లాడాడు. ఏదైతే అది మీకు వినిపిస్తాను ఫస్ట్. నిర్ణయం తీసుకోవాల్సింది జనం. రాష్ట్రానికి రాజధాని కావాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా, తేల్చుకోవాల్సింది మీరే. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఒక మేలుకొలు. సో నిజం చెప్పాలంటే ఆయనే చెప్పారు, రాష్ట్రానికి రాజధాని కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా. ఇక్కడ నేను ప్రశ్నించాలనుకుంటున్నాను ఆయన్ని, సార్ ఇప్పుడు మాకు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు కావాలనే కదా సార్ మేము 2 సార్లు ఆయన్ని ఎన్నుకుంది, 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చింది, ఆయన పార్టీ రూలింగ్లో ఇచ్చింది, ఆయనకు ముఖ్యమంత్రి స్టేటస్ ఇచ్చింది. రాజధాని అవసరం లేదు అనుకుంటే మేము ఎందుకు ఆయన్ని ఎన్నుకుంటాం సార్? జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటాం కదా చక్కగా, మాకు కావాలనే కదా మేము ఎన్నుకుంది. అంటే మీరు చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల్లో మీరు పూర్తి చేస్తారు రాజధానిని, ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఇవ్వమంటారో మీరు చెప్పండి. సరే మీకు తెలియకపోతే మీరు కనుక్కొని చెప్పండి, ఎందుకంటే మీరు జస్ట్ ఫోన్ కాల్ అవేలో ఉంటారు, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా మీ జస్ట్ ఫోన్ కాల్. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని టర్మ్స్ మీకు అధికారం కావాలి, పూర్తి చేయాలి అంటే మీరు జనాలకు చెప్పడానికి ప్రయత్నించండి. అంటే మీరు గుసగుసలు కాదు, జనానికి చెప్పడానికి ప్రయత్నించండి. ఇన్ని టర్మ్స్ మీరు అధికారం ఇవ్వండి చంద్రబాబు నాయుడికి, మేము ఇన్ని టర్మ్స్లో పూర్తి చేస్తాము,
ఎన్ని ఇయర్స్లో కూడా కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్స్ క్యాలెండర్ మాకు ఇవ్వండి. ఈ ఇయర్లో ఇది పూర్తి చేస్తాము, ఇది ఇప్పుడు పూర్తవుతుంది, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంతమంది జనాలు వస్తారని మాకు చెప్పడానికి ప్రయత్నించండి, మమ్మల్ని కన్విన్స్ చేయండి. దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేయద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ప్రజాస్వామ్యంలో ఈ గవర్నమెంటే కంటిన్యూ అవ్వాలని అడుగుతారు తప్ప కంటిన్యూ చెయ్యండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? పాలిటిక్స్ ఆర్ వెరీ డైనమిక్ కదా. జర్నలిస్ట్గా జర్నలిజంలో ఉన్న మరి మీకు తెలియదా ఈ విషయం? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఏ పార్టీ అధికారంలోకి రాదో మీకు తెలియదా? వెంకయ్యనాయుడు చెప్పాడు కదా, 5 సంవత్సరాలు నీకు అధికారం ఉంది చంద్రబాబు నాయుడు, అంత స్టేజ్ చెప్పాడు కదా, 5 సంవత్సరాలు అధికారం ఉంది చంద్రబాబు నాయుడు, నువ్వు ఏది చేయాలన్నా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకో, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవద్దని ఆయన చెప్పారు. మరి 2 సంవత్సరాల కాలం పూర్తయింది, ఇక మిగిలింది 3 సంవత్సరాలు. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి, ప్రజల్ని మళ్ళీ డెసిషన్ అడగాలి. వాళ్ళు గెలిపిస్తే మీరు అధికారం వస్తుంది, లేకపోతే మీరు అటు అవుతారు, వాళ్ళు ఇటు అవుతారు. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పోయిందా? మీరు ఎలా చెప్పగలుగుతారండి ఒక పార్టీకి ఓటేయండి ఒకటి కావాలి అని? అంటే అదెట్లా జర్నలిస్టిక్ ఎథిక్స్? అట్లా డైరెక్ట్గా చెప్పొచ్చా? ఒక పార్టీని మీరు ప్రమోట్ చేయొచ్చా? సరే, మీరు ప్రమోట్ చేశారు, బాగుంది, కానీ మీరు చెప్పడానికి ప్రయత్నించండి. మీరు ఆన్సర్ చేయండి. ఎన్ని టర్మ్స్ కావాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది పూర్తి అవ్వటానికి? అన్ని సంవత్సరాలు మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి బాబు గారే ఉంటారా, లోకేష్ బాబు గారు ఉంటారా, ఇంకెవరన్నా ఉంటారా? మేము సిద్ధం, వీఆర్ రెడీ. అంటే ఎన్ని టర్మ్స్లో మీరు పూర్తి చేయగలరు అని రాష్ట్రానికి చెప్పితే మేమంతా సంతోషిస్తాం, వీఆర్ వెరీ హ్యాపీ. నేను ఇంకొక ప్రస్తావన తెచ్చి మీ ముందు ముగిద్దాం అనుకుంటున్నాను. సరే, మాకేం వద్దు సార్, మాకేం సమాధానం చెప్పొద్దు మీరు, వీఆర్ వెరీ స్మాల్. ఏబి వెంకటేశ్వరరావు గారు, ఎక్స్ డీజీ గారు ఉన్నారు కదా, ఆయన ఒక ప్రశ్న వేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. మీరు 2024 ఎన్నికలకు వెళ్ళినప్పుడు మళ్ళీ 2వ విడత భూసేకరణ ఉంటుంది అని ప్రజలకు మీరు ఎందుకు చెప్పలేదు అనేటువంటి ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఇంతవరకు ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా, లేకపోతే విన్నట్టు వదిలేశారా? సో నేనైతే నా మీద వచ్చినటువంటి విమర్శలకి సవివరంగా వివరణ ఇవ్వాలని ప్రయత్నం చేశాను. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీరు తిట్టాలనుకుంటే, హార్ష్ వర్డ్స్ వాడాలనుకుంటే అది అప్ టు యూ. ఎందుకంటే నేనేమి హైట్ చేయాలనుకోవట్లేదు, ఉన్నది వాస్తవం మాట్లాడాలనుకుంటున్నాను. అది కష్టంగా ఉన్నా, కటువుగా ఉన్నా నిజాలే వైపు ఉండటానికి ట్రై చేస్తాను. ఈ ప్రూఫ్స్ కూడా మీ ముందు పెట్టాను. మీరు ఆలోచించి డెసిషన్ చెప్పండి. నేను తప్పుగా మాట్లాడానా, జరుగుతుంది ఏంటి, నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా విపరీత అర్థం ఉందా, అబద్ధం ఉందా? మీరు ఒకసారి కామెంట్ చేయండి. వీడియోని థంబ్నెయిల్ చూసి మీరు ఒక అభిప్రాయానికి రావడం చాలా తప్పు. ఆ వీడియోని పూర్తిగా ఫాలో అయ్యి మీ అభిప్రాయాన్ని చెప్పండి. థంబ్నెయిల్ చూసినంత మాత్రాన మీరు ఎలా జడ్జ్ చేయగలుగుతారండి కంటెంట్ ఏది ఉంటుందో? ఆ వీడియోని ఆశాంతం చూసి మీరు జడ్జి చేయండి. మీరు ఏ రకంగా మీరు సమాధానం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే తప్పు ఎవరిదన్నా కానివ్వండి, నా తప్పు ఉంటే నా సైడ్ నుంచి నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇన్ని ఆధారాలు మీ ముందు పెట్టినప్పుడు మీరు వేగ్గా కామెంట్ చేయడానికి 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నేను మళ్ళీ మీకు ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పడానికి ప్రయత్నిస్తాను. సార్, ఐఎమ్ రెడీ సార్. దసరా నాటికి గనక మీరు ఓఆర్ఆర్కి శంకుస్థాపన జరిగేటట్టయితే నేను నా ఛానల్ మూసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, మూసేస్తాను. మళ్ళీ నా ఛానల్ తరపున ఒక్క వీడియో కూడా నేను పోస్ట్ చేయను. ఆన్ ద సేమ్ డే నేను నా ఛానల్ షట్ డౌన్ చేస్తాను సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా సరే, ఆయనే కాదు ఎవరైనా సరే నా ఛాలెంజ్కి స్వీకరించే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ముందుకు రావచ్చు. నేనైతే నా మాట మీద నిలబెడతాను. శంకుస్థాపన జరిగిన దసరా నాడు శంకుస్థాపన జరిగిన మరొక నిమిషం తర్వాత నా ఛానల్ ఎట్టి పరిస్థితులను లైవ్లో ఉండదు. ఆ రోజుకు 1 గంట ముందే ఒక వీడియో రిలీజ్ చేసి నా ఛానల్ మూసేస్తున్నానని వీడియో రిలీజ్ చేసి విత్ ప్రూఫ్స్తో మీ ముందు పెడతాను. సో ఈ వీడియో ఆ యూజర్కి దయచేసి వెళ్ళేలాగా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆయనకు షేర్ చేయండి. ఎందుకంటే ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, ఆయన డీటెయిల్స్ నాకు తెలియవు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నేను ఎవరికి షేర్ చేయాలనుకోవట్లేదు. కేవలం ఆ అకౌంట్ నేమ్ మాత్రమే నా దగ్గర ఉంది. నేను ఆ అకౌంట్కి కూడా ఈ వీడియో లింక్ మెసేజ్ చేస్తాను. మరి ఆయన చూడగలరు, చూడలేకపోతారో నాకు తెలియదు. ఎవరైనా తెలిసిన వ్యక్తి ఉంటే దయచేసి ఆ పర్సన్కి నా వీడియో వెళ్ళేలాగా చూడండి, నా ఛాలెంజ్ వెళ్ళేలాగా చూడండి.
చూద్దాం, ఆయన స్పందిస్తే వెల్ అండ్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పోటీలో నేను ఓడిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు. ఓడిపోయినా కూడా నేను ఆనందిస్తాను యాక్చువల్గా. ఎందుకంటే రాష్ట్రంలో యువత ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే నాకంటే సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు. ఒక 10,000 మంది జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే పెయిడ్ ఛానల్స్గా చెప్పుకుంటారో వాళ్ళకి సంపాదన వస్తుంది, బట్ నాకు రాకపోయినా పర్వాలేదు. ఐ డోంట్ వాంట్ దట్ మనీ. సో మీరు దయచేసి ఆ వ్యక్తికి వెళ్ళేటట్టు చూడండి. మీలో ఎవరైనా స్పందించే వాళ్ళు ఉంటే మీరైనా కామెంట్ చేయొచ్చు. నన్ను తిట్టండి, మీకు ఏదైనా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి, అంతేగాని నా కుటుంబ సభ్యులను ఇందులోకి లాగటం మంచిది కాదు. ఎందుకంటే ఏదన్నా మీకు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏదన్నా ఉంటే చేసింది నేనే, దానికి బాధ్యత నాదే. నన్ను తిట్టండి, నన్ను పర్సనల్గా తిట్టండి. అవసరమైతే నా మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, నాకు ఫోన్ చేసి తిట్టండి. మీ యొక్క కోపం, ద్వేషం, ఉక్రోషం అణుచుకోండి, నాకు వచ్చే నష్టమేం లేదు. కానీ మిమ్మల్ని ఒక విషయంలో నేను అభినందిస్తున్నాను బేసిక్గా. ఎందుకంటే నాలాంటి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్, ఒక చిన్న వీడియో చూసి నా కామెంట్ చేస్తున్నందుకు మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు. నా ఛానల్ గ్రో అవుతుందా లేదా, ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకోవచ్చుగా, ఒక యూజర్ చెప్పినట్టుగా ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకొని నేను చెప్పొచ్చుగా. ఆ పార్టీ ఛానల్ వాళ్ళే దాన్ని షేర్ చేస్తారు, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూవర్షిప్ ఇస్తారు. అంటే నా మనసు దానికి అంగీకరించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఎడ్జ్ తీసుకునే అవకాశం లేదు. న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. నా వేవ్లెంతో మ్యాచ్ అయిన వాళ్ళు ఒక 10 మంది నాకు సబ్స్క్రైబర్లుగా ఉన్నా నా ప్రయాణం కొనసాగిస్తాను. మీరు ఎప్పటిలాగే నిర్భయంతరంగా కొన్ని కామెంట్లు రెడీ చేసుకొని పెట్టుకోండి, నా మీద వదలండి. నేను వాటికి, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవ్వరిని విమర్శించకూడదు నా పరిధిని దాటి అన్నదే నా అభిప్రాయం. నేను దానికే కట్టుబడి ఉంటాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే వెనక తీసుకోవటానికి నాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. తప్పుగా మాట్లాడకుండానే చాలా జాగ్రత్తగా మంచి పదజాలాన్ని ఉపయోగిస్తున్నాను. ఇది 10 మంది చూస్తారు, 10 మంది చూడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను తప్ప ఏదో లాభాపేక్షను ఉద్దేశించి నేను చేస్తున్న వీడియో కాదు. ఈరోజు ఈ సవాలు విసరడానికి కారణం కూడా ఆయన నాకు కామెంట్ ఇచ్చారు కాబట్టి దానికి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ఆయనకి రెస్పాండ్ అవుతున్నాను. సార్, నేను మీ సవాల్ని స్వీకరిస్తున్నాను సార్, దయచేసి మీరు కూడా రెస్పాండ్ అయ్యండి. అదేవిధంగా ఇలాగనే ఫ్యూచర్లో నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారు అని భావిస్తూ, వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది, మన్నించండి. కాకపోతే కొంచెం డీటెయిలింగ్గా చెప్పాల్సి వచ్చి మీకు ఈరోజు చాలామందికి నేను ఆన్సర్ ఇచ్చాను. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.